సొంతూరు కొండారెడ్డిపల్లెకు చేరుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. లైవ్ చూద్దాం. సొంత ఊరు కొండారెడ్డిపల్లెకు చేరుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. విజువల్స్ లో చూస్తున్నాము. ఏ రకంగా అక్కడ ప్రజలందరూ కూడా ఆయనకు అభివాదం పలుకుతూ ఆయనకు పూలు ఇటు విలుజలుతూ కూడా ముందుకు సాగనింపుతున్నారు. ఇక సీఎం కూడా అందరికీ అభివాదం పలుకుతూ కూడా ముందుకు వెళ్తున్నారు. కొండారెడ్డిపల్లెలో పలు కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు సీఎం రేవంత్. దసరా ఉత్సవాల్లో పాల్గొనేందుకు ఆయన తన సొంత ఊరుకు పయనమయ్యారు. ఇవాళ్ల పొద్దున బాపు ఘాట్కు వెళ్లిన సీఎం అనంతరం కూడా తన సొంత ఊరుకు పయనమయ్యారు. ఇక ఇప్పుడు కొండారెడ్డిపల్లెకు చేరుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇటు అభిమానులు కార్యకర్తల నడుమ సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్ ముందుకు సాగుతోంది. సొంతూరు కొండారెడ్డిపల్లెకు చేరుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇవాళ్ల పొద్దునే ఇటు బాపు ఘాట్కు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి అనంతరం కూడా తన సొంతూరుకు పయనమయ్యారు. అయితే ఇప్పుడు సొంతూరులో పయనిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కొండారెడ్డిపల్లెకు చేరుకున్నారు ఆయన. మనం చూడొచ్చు విజువల్స్ లో ఏ రకంగా సీఎం రేవంత్ రెడ్డిని చూడడానికి తన సొంతూరులో ఉన్న తన కార్యకర్తలు అభిమానులు అక్కడకు తరలి వచ్చారు. అక్కడకు తరలి వచ్చిన ప్రజలందరికీ కూడా అభివాదం చేసుకుంటూ ఇటు సీఎం రేవంత్ రెడ్డి ముందుకు కదులుతున్న విజువల్ మనకి స్క్రీన్ మీద కనిపిస్తోంది. దసరా పండుగ సెలబ్రేట్ చేసుకోవడానికి తన సొంతూరుకు వెళ్లారు సీఎం రేవంత్ రెడ్డి. అనంతరం కూడా పలు కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కనిపిస్తోంది. ఇక దసరా వేడుకల్లో పాల్గొనబోతున్నారు ముఖ్యమంత్రి. అనంతరం రాత్రి 8 గంటల వరకు పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాత్రి 10 గంటలకు కొడంగల్ వెళ్లబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి స్కెడ్యూల్ బిజీగా కనిపిస్తోంది. ఇవాళ మార్నింగ్ అక్టోబర్ 2 కావడంతో గాంధీ జయంతి సందర్భంగా బాపు ఘాట్కు వెళ్లారు సీఎం రేవంత్ రెడ్డి. అనంతరం కూడా ఆయన సొంతూరుకు పయనమయ్యారు. ఇక ఇప్పుడే సొంతూరుకు చేరుకున్నారు. అక్కడ మనం చూడొచ్చు జనసంద్రోహం మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి ముందుకు సాగుతున్న విజువల్స్ మనకి కనిపిస్తున్నాయి. అయితే ఇవాళ తన సొంతూరులో 8 గంటల వరకు ఉంటారు. పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. రాత్రి 10 గంటలకు తిరిగి కొడంగల్కు వెళ్లబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. విజువల్స్ లో చూస్తున్నాం. ఇవాళ దసరా సందర్భంగా అండ్ ఇటు గాంధీ జయంతి సందర్భంగా పొద్దున్న బాపు ఘాట్కు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి అనంతరం కూడా ఇటు దసరా సెలబ్రేషన్ కోసం తన సొంతూరుకు పయనమయ్యారు. మన విజువల్స్ లో చూస్తున్నాం ఏ రకంగా అక్కడ కార్యకర్తలు అభిమానులు పూలు జల్లుతూ కూడా సీఎం కు ఆహ్వానం పలుకుతున్నారు. విజువల్స్ లో మనం చూస్తున్నాము. అనంతరం కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ 8 గంటల వరకు తన సొంతూరులోనే పలు కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు. అనంతరం 10 గంటలకు కొడంగల్కు వెళ్తారు. సొంతూరు కొండారెడ్డిపల్లెకు చేరుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. దసరా వేడుకల్లో పాల్గొనబోతున్నారు ముఖ్యమంత్రి. అనంతరం రాత్రి 8 గంటల వరకు పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆయన. ఆ తర్వాత 10ంటికి ఆయన కొడంగల్కు చేరుకోబోతున్నారు. విజువల్లో చూస్తున్నాం ఏ రకంగా అక్కడ భారీ సంఖ్యలో ప్రజలు కార్యకర్తలు అభిమానులు సీఎంను చూడడానికి వచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి తన ఊరుకు వెళ్లడంతో సొంత ఊరులోని ప్రజలంతా కూడా అక్కడకు తరలి వచ్చారు సీఎం రేవంత్ రెడ్డిని చూడడానికి. దసరా పండుగ సందర్భంగా సీఎం తన సొంత ఊరుకు వెళ్లారు. అయితే ఇటు పండుగ టైంలో కూడా సీఎంను చూడడానికి కార్యకర్తలు అభిమానులంతా కూడా తరలి వచ్చారు ఆయనను చూడడానికి. మనం చూస్తున్నాం అక్కడ విజువల్స్ లో ఏ రకంగా అక్కడ రోడ్ మీద మొత్తం కూడా మనకి కార్యకర్తలు కనిపిస్తున్నారు. మరికొద్దిసేపట్లో ఆయన పలు కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. అనంతరం 10ంటికి కొడంగల్కు వెళ్లబోతున్నారు. అయితే ఇప్పటికే ఇవాళ ఉదయం ఆయన బాపు ఘాట్కు వెళ్లారు. బాపు ఘాట్లో కార్యక్రమానికి హాజరైన అనంతరం కూడా సొంత ఊరుకు పయనమయ్యారు. సొంత ఊరులో ఆయన దసరా సంబరాల్లో పాల్గొంటారు. రాత్రి 8 గంటల వరకు పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. అనంతరం కూడా 10 గంటలకు కొడంగల్కు చేరుకుంటారు.
చేరుకుంటారు. విజువల్స్ లో చూస్తున్నాం, అక్కడ భారీ జనసంద్రోహం కనిపిస్తోంది. ఇటు జనాలు, కార్యకర్తలు, అభిమానుల నడుమ ఇటు సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్ అటు అందరికీ కూడా అభివాదం చేసుకుంటూ ముందుకు సాగుతున్న విజువల్ మనకి స్క్రీన్ మీద కనిపిస్తోంది. దసరా పండుగను సైతం లెక్క చేయకుండా అక్కడ కార్యకర్తలు, అభిమానులు సీఎం ను చూడడానికి తరలి వచ్చారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి కూడా బిజీ స్కెడ్యూల్ ఉన్న ఇటు ఎర్లీ మార్నింగ్ బాపుఘాట్ కు వెళ్లిన అనంతరం కూడా దసరా సెలబ్రేషన్స్ కోసం సొంత ఊరు కొండారెడ్డిపల్లికి చేరుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇవాళ రాత్రి 8 గంటల వరకు ఆయన కొండారెడ్డిపల్లిలోనే ఉండబోతున్నారు. అక్కడ పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. దసరా సంబరాల్లో ఆయన పాల్గొనబోతున్నారు. అనంతరం 10ంటికి ఆయన కొడంగల్కు చేరుకుంటారు. సొంతూరు కొండారెడ్డిపల్లెకు చేరుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మనం చూస్తున్నాం ఏ రకంగా అక్కడ సీఎం రేవంత్ రెడ్డి అక్కడ తన కోసం వచ్చిన కార్యకర్తలు, అభిమానులందరికీ కూడా అభివాదం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. దసరా పండుగ సందర్భంగా సీఎం తన సొంతూరుకు పయనమయ్యారు. అయితే పండుగ అయినా సరే అక్కడ కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా సీఎం ను చూడడానికి అక్కడ భారీ సంఖ్యలో తరలి వచ్చారు. విజువల్స్ లో చూస్తున్నాం, సీఎం రేవంత్ రెడ్డి ఇటు పార్టీ ఆఫీస్ కు చేరుకున్నట్టుగా కనిపిస్తోంది. అయితే మరికొద్ది సేపట్లో ఆయన పలు కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. సొంతూరు కొండారెడ్డిపల్లెకు చేరుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. తన ఇంటికి రీచ్ అయ్యే మార్గం మధ్యలో కూడా మొత్తం అక్కడ ప్రజలు, అభిమానులతో నిండిపోయి ఉంది. అయితే ప్రతి ఒక్కరికి కూడా ఆయన అభివాదం చేసుకుంటూ ముందుకు సాగారు. ఇప్పుడే ఆయన ఇంటికి వెళ్లారు. ఆ విజువల్స్ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. అక్కడ ప్రెజెంట్ మనం చూస్తున్నాము, అక్కడ పూజారులు ఆయనకు స్వాగతం పలుకుతున్న విజువల్స్ మనం చూస్తున్నాము. మరికొద్ది సేపట్లో ఆయన దసరా సంబరాల్లో పాల్గొంటారు. దసరా పూజల అనంతరం కూడా ఆయన ఇటు ప్రజలతో గడపబోతున్నారు. ప్రజలతో దసరా సంబరాల్లో పాల్గొంటారు. రాత్రి 8 గంటల వరకు ఆయన కొండారెడ్డిపల్లిలోనే ఉండబోతున్నారు. అనంతరం ఆ తర్వాత ఆయన ఇటు తిరిగి కొడంగల్కు బయలుదేరుతారు. అయితే ఇవాళ పొద్దున్న నుండి మనం చూస్తున్నాం, సీఎం రేవంత్ రెడ్డికి బిజీ స్కెడ్యూల్ కనిపిస్తోంది. సీఎం ఇవాళ మార్నింగ్ బాపుఘాట్ కు చేరుకున్నారు. అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా. అనంతరం కూడా ఆయన ఇటు దసరా సందర్భంగా తన సొంతూరుకు పయనమయ్యారు. కొండారెడ్డిపల్లిలో ఆయన పయనిస్తున్నారు. మనం విజువల్స్ లో చూస్తున్నాము. ఇటు తన ఇంటికి రీచ్ అయ్యే మార్గం మధ్యలో మొత్తం కూడా అక్కడ ప్రజలు, అభిమానులు అందరూ కూడా సీఎం ను చూడడానికి తరలి వచ్చారు. అయితే సీఎం వాళ్ళందరికీ కూడా అభివాదం చేసుకుంటూ తన ఇంటి వరకు వెళ్లారు. ఇంటికి వెళ్ళిన అనంతరం కూడా ఇంటి లోపలి విజువల్స్ మనం చూస్తున్నాము. ప్రెజెంట్ గుడికి చేరుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అక్కడ పూజారులు అర్చన అనంతరం కూడా హారతిస్తున్న విజువల్స్ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. మరికొద్ది సేపట్లో ఆయన ఇంటికి చేరుకోబోతున్నారు. అయితే ఇవాళ పొద్దున బాపుఘాట్ కు వెళ్లిన ఆయన అనంతరం కూడా తన సొంత ఊరికి పయనమయ్యారు, కొండారెడ్డిపల్లికి. అనంతరం కొండారెడ్డిపల్లిలోని ఇటు ఒక టెంపుల్ కు హాజరయ్యారు. ఆయన గుడిలోని విజువల్స్ మనం చూస్తున్నాము. అర్చకులు అక్కడ ఆయనకు స్వాగతం పలికిన అనంతరం కూడా లోపల పూజ అనంతరం ఆయనకు శాలువా కప్పుతున్న విజువల్స్ మనం చూస్తున్నాము. అయితే ఇటు వేద పండితుల ఆశీర్వచనం అనంతరం కూడా ఆయన ఇంటికి బయలుదేరి వెళ్ళిపోతున్నట్టుగా తెలుస్తోంది. ఇవాళ 8 గంటల వరకు ఆయన కొండారెడ్డిపల్లిలోనే ఉండబోతున్నారు. అక్కడ ఆయన పలు దసరా కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం 10ంటికి ఆయన కొడంగల్కు చేరుకుంటారు.
ప్రెజెంట్ విజువల్స్ లో చూస్తున్నాం సీఎం రేవంత్ రెడ్డి కొండారెడ్డిపల్లికి చేరుకున్నారు. అక్కడ కొండారెడ్డిపల్లిలో ఆయన గుడికు హాజరయ్యారు. ఇటు వేద పండితుల ఆశీర్వచనం అందుకున్న సీఎం రేవంత్ రెడ్డి మరికొద్దిసేపట్లో అంటే అక్కడ పూజా కార్యక్రమాల అనంతరం కూడా ఆయన తిరిగి ఇంటికి బయలుదేరబోతున్నారు. ఆ తర్వాత ఇవాళ 8 వరకు ఆయన కొండారెడ్డిపల్లిలోనే ఉండబోతున్నారు. కొండారెడ్డిపల్లిలో దసరా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆయన అనంతరం కూడా ఆయన ఇవాళ 10కి కొడంగల్ చేరుకోబోతున్నారు. ఇవాళ పొద్దున్న ఆయన బాపుఘాట్కు వెళ్లారు. బాపుఘాట్ నుండి ఇమీడియట్ గా ఆయన కొండారెడ్డిపల్లికి స్టార్ట్ అయ్యారు. కొండారెడ్డిపల్లిలో అటు గుడికి వెళ్తున్న మార్గం మధ్యలో మొత్తం కూడా కార్యకర్తలు ఇటు సీఎం ను చూడడానికి వచ్చిన అభిమానులతో రోడ్లన్నీ కూడా నిండిపోయాయి. వాళ్ళందరికీ కూడా అభివాదం చేసుకుంటూ ఇక్కడ కార్యకర్తలు కూడా ఆయన మీద ఇటు పూలు జల్లుతూ కూడా ఆయనకు స్వాగతం పలికిన విజువల్స్ మనం ఇందాక చూసాం. అనంతరం కూడా ఆయన ఇటు గుడికి హాజరయ్యారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం కూడా ఆయన ఇటు పూజా కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు. ఈ పూజ అయిపోయిన అనంతరం కూడా ఆయన తిరిగి ఇటు దసరా సంబరాల్లో ప్రజలతో పాల్గొనబోతున్నారు. ఇవాళ 8 వరకు ఇటు సీఎం రేవంత్ రెడ్డి కొండారెడ్డిపల్లిలోనే ఉంటారు. అనంతరం కూడా ఆయన తిరిగి 10కి కొడంగల్ వెళ్ళబోతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇటు దర్శనం అనంతరం కూడా బయటికి వస్తున్న విజువల్స్ మనం చూస్తున్నాం.